మీరు ఈ మధ్య దయ్యం లాగా ఒక సినిమా తీసేదంత నిజమేనా? అవును. అందులో దయ్యం మేకప్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం ఏం పట్టలేదు. అంతే, మీరు వితౌట్ మేకప్ తో వెళ్ళారని అన్నమాట. మీకు బాహుబలి పార్ట్ 3 సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తా. ఏ క్యారెక్టర్ చేస్తారు? ప్రభాస్ దా లేక రానాదా? సీను బెతల లేకపోతే రామ్ ప్రసాద్ బెతల? రామ్ ప్రసాద్ శ్రీను ఎవడ బెటర్ అంటే వాళ్ళిద్దరు బెకార్ రోడ్ మీద కూర్చుంటే నేను రామ్ ప్రసాద్ తీసుకొచ్చారే నువ్వు స్క్రిప్ట్ రాయగలవు రాయ్, సీను గారు తీసుకొచ్చి ఈ గెటప్ ఈ మ్యానర్స్ అని చెప్పని చెప్పింది నేను. ఒక్క నిమిషం ఇదిగో వినండి, వాళ్ళతో మాట్లాడండి. ఎవరు? సీను రామ్ ప్రసాద్ లైన్. రామ్ ప్రసాద్ ఎందుకు చేశారంటే అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు హలో చెప్పండి. అడిగి మంచి శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి ముందు ముద్దు ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అంటే అడిగి మీరేమన్నారు కదండి ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చా. రంగాగడి ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? వెయ్యా ముద్ద. అరే రాంబాబు, అరే నాగరాజ్, మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? పెద్ద ఎదవాళ్తావు అనుకుంటే సర్పంచ్ అయ్యావా నువ్వు? అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3 వేలు ఇవ్వరా. ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టురా. నీకుందిరా? ఉండ్రా వద్దురా. అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి.